నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో రోగ నివారణకు ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మనం పోయిన వారం ఔషధం ఎప్పుడు ఎలా వేసుకోవాలన్న దాని విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే రోగ నివారణ కోసం ఎలాంటి శాంతులు చేసుకోవాలి దాని గురించి తెలియజేస్తారా? రోగ నివారణ అది ఎలాంటి జబ్బు అయినా కావచ్చు, అంటే జ్వరం మొదలుకొని ఎలాంటి జబ్బు ఉన్నా సరే మొట్టమొదటిగా శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. చాలా మందికి అపోహ, రుద్రాభిషేకం అంటే కొంతమంది రుద్రాక్షలతో అభిషేకమా అని అడుగుతున్నారు. శివుడికి అభిషేకం అంటే రుద్రుడు శివుడు, అందుకని రుద్రాభిషేకం అంటారు. శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. చేయించడం వల్ల ఎలాంటివైనా కూడా జబ్బులు నేమేటువంటి అవకాశం ఉంటుంది. మామూలు జ్వరం వస్తే ఒకరోజు చేయించండి. తీవ్రమైనటువంటి జబ్బు ఉంటే ఆ జబ్బు తగ్గే వరకు చేయించండి. అయితే ఈ అభిషేకానికి చాలా మంది గుళ్ళో డబ్బు కట్టేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం పలానా రోజుల్లో చేసుకునే విధంగా. ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు కూడా డబ్బులు కట్టేసి అలాగా అభిషేకం జరిగిపోతుంటే సరిపోతుందంటారా, లేకపోతే స్పెసిఫిక్ గా మనం వెళ్ళి చేయించుకోవాలంటారా? మన పేరు గోత్రనామాలన్నీ చెప్పుకుని ఇక్కడమ్మా మనకు ఉండేటువంటి అవకాశాన్ని వీలును పట్టి చేయాలి. ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో చేయడానికి వీలు కాదు అంటే గుళ్ళో చేయించుకోవాలి బ్రాహ్మణ్ణి పెట్టి. లేదా ఇంట్లో వీలవుతుంది అనుకోండి, ప్రత్యేకంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే చాలా మందికి అపోహలు చాలా ఉన్నాయి. ఏమిటి అంటే అభిషేకం అనగానే మనం కష్టపడి లేవకూడదు, మనం పొద్దున్నే నిద్ర లేవకూడదు, మనకి టైం ఉండదు, మనం వెళ్ళి చెయ్యలేము, ఎంత డబ్బైనా సరే గుళ్ళో కట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ రోగం తీవ్రంగా ఉంది, జబ్బు తీవ్రంగా ఉంది ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిహారం జరగాలి. మనస వాచ కర్మణ మనం భగవంతుడి దగ్గర కైమూర్చి మనకి మనం సమర్పించుకొని ఆర్తనాదం చేస్తూ తీవ్రంగా వేదనతో మనకి తగ్గాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి కదా. కేవలం డబ్బులు కడితే సరిపోదు. ఇక్కడ ఒక విషయం తెలుసా, ఏదైనా ఒక జబ్బు చేసిందనుకోండి, ఒక మహారుద్రం అంటే రుద్రాభిషేకం చేయించాలి. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అమ్మా. విజయ్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో మేడం. హలో, నమస్కారం అండి. విజయ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఓకే అండి, మీది ప్రశ్న జాతకం. మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో మేడం అడగండి. జాబ్ ఎప్పుడు వస్తుందండి మేడం? జాబ్ వస్తుంది, కానీ కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. మీరు దానికి తగినటువంటి కృషి చేయటం లేదు అని అర్థమవుతోంది. మీ టాలెంట్స్ ని ఇంకొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోండి, దానికి సరిపోయినటువంటి నైపుణ్యాన్ని కూడా మీరు నేర్చుకోండి. తర్వాత తీవ్రమైనటువంటి ప్రయత్నం కూడా సాగాలి. తర్వాత ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 1 లక్ష జపించండి. మీకు జూన్ తర్వాత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన రెమెడీస్ అలాగే సజెషన్స్ కూడా ఫాలో అవ్వండి. తొందరలోనే మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మనం రుద్రాభిషేకం గురించి మాట్లాడుకుంటున్నాము, దాని గురించి తెలియజేయండి. ఎవరికైనా జబ్బు చేసింది అంటే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి. అయితే మహారుద్రం అని కూడా అంటుంటారు. మహారుద్రం చేయాలి. మామూలుగా మనకి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటుంది. మహారుద్రం అంటే ఏమిటి? చాలా మందికి దీని మీద అవగాహన లేదు. మహారుద్రం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక రుద్రాభిషేకం చేయించారు, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు, అలాంటివి 11 రుద్రాభిషేకాలు చేస్తే ఒక లఘురుద్రం అవుతుంది. అలాంటి లఘురుద్రాలు ఒక 11 చేయిస్తే అది ఒక మహారుద్రం అవుతుంది. అలాంటి 11 మహారుద్రాలు చేయిస్తే అది ఒక అతిరుద్రం అవుతుంది అనమాట. అంటే జ్వర తీవ్రతను బట్టి చేయించాలి. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయి ప్రాణం పోవలసినటువంటి మారక స్థితి జాతకంలో కనపడుతోంది. ఆ తర్వాత సంసారంలో కూడా విడిపోయేటువంటి చాలా ఇబ్బందులు వచ్చాయి. అతనికి ముందుగానే చెప్పడం వల్ల ఒక 108 రోజులు వాళ్ళు కంటిన్యూస్ గా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. చేసిన తర్వాత అతని పరిస్థితి ఏమిటంటే విడాకుల దాకా పోయినటువంటిది ఆగిపోవటం, ఆ తర్వాత అతనికి మారక స్థితి ఉంది అని చెప్పాను కదా. మారక స్థితి అంటే ఎంతటి ఘోరమైనటువంటిది, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు అది పడిపోయి సీక్రెట్ పార్ట్స్ మీద పడి ఆపరేషన్ చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది.
బ్లడ్ క్లాట్ అయ్యి. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది, అతను సంసార జీవితానికి పనికొచ్చాడు, తర్వాత కూతురు కూడా పుట్టింది. అంటే ఎంతటి స్థితి అతనికి తప్పింది ఆలోచించండి. ప్రాక్టికల్ గా కూడా మనకి కనిపిస్తోంది కదా. అందుకని ఎవరైనా సరే ఎలాంటి తీవ్రత అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా దానికి రుద్రాభిషేకం చేయించాలి. అమ్మ అలాగే ఉన్న గండాలు ముఖ్యంగా మరణ గండాలు ఉన్నప్పుడు మృత్యుంజయ జపం చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ మరణ గండాలకే అంటారా, వేరే వాటికి కూడా మనం ఈ జపం చేయించుకోవచ్చు అంటారా? ఇక్కడ దీని మీద కూడా చాలా మందికి ఎవరికైనా మృత్యుంజయ జపం చెప్పగానే ఒకసారి భయపడిపోతారు, ఒకసారి జడుసుకుంటారు. ఎందుకు చెప్పారు, ఏమైనా మాకు గండం ఉందా అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. కానీ ఎవరికైనా మారక యుగాలు ఉన్నప్పుడు, లేదా జబ్బు చేసినప్పుడు, లేదా ఏలినాటి శని ఉన్నా కూడా మృత్యుంజయ జపం చేయించాలి. అసలు ఆ మంత్రంలో ఏముంది? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పుష్టివర్ధనం, వృద్ధి చేస్తుంది. పుష్టిని అంటే శక్తిని వృద్ధి చేసేటువంటి మంత్రం అది. అంటే శక్తిని ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా మృత్యుంజయ జపం చెప్పగానే భయపడిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దానివలన ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఎవరికైనా మారక దోషాలు ఉన్నప్పటికీ, లేదా అర్ధాయుష్యం ఉన్నప్పటికీ, లేదా ఇంకేదైనా దోషాలు ఉన్నప్పటికీ, లేదా జబ్బులు చేసినప్పుడు, గ్రహ దోషాలు ఉన్నప్పుడు కూడా మృత్యుంజయ జపం చేయటం వలన అవి నివారణ జరుగుతాయి. ఓకే, ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారమ్మా? అంటే జబ్బులు అంటే రోగం తగ్గడం కోసం అని చెప్పేసి మామూలుగా ఏం చెప్తారంటే మృత్యుంజయ జపం చేయడం ఒకటి, రుద్రాభిషేకం చేయటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అరుణ పారాయణం చేయడం, సౌరాష్టాక్షరి మంత్ర జపం చేయటం, ఇవన్నీ కూడా సూపర్ రెమెడీస్ గా చెప్తారు. అయితే లలితా విష్ణు సహస్రనామ పారాయణం ఎన్నిసార్లు చేయాలంటారమ్మా? ఎన్నిసార్లు చేయటం, ఇక్కడ మనకి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చూసినప్పుడు, కర్మ విపాకం చూసినప్పుడు కనిపించేటువంటిది. కొన్ని రోగాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా వీటిని ఏం చెప్తాడంటే లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ 100 సార్లు చేయటం, 1000 సార్లు చేయటం, 10,000 సార్లు చేయటం, 1,00,000 సార్లు చేయటం. అంటే ఇంకా అది పూర్తిగా నివారణ అయి తీరాలి అనే విధంగా తయారవుతుంది. అయితే ఏదన్నా 1,00,000 ఇంకా చాలా చాలా చెప్పేసి అన్నారు కదమ్మా, ఖచ్చితంగా అది రెమెడీ అవి తీరాలి అనుకుంటే, అయితే 10,000 సార్లు చేసేసరికి అసలు మన వల్ల అయితే కాదు, అది ఎవరి చేతనా చేయించుకోవచ్చు అంటారా? అది గుళ్ళో పూజారి చేత అలాంటివి? అదే అందుకని ఏం చెప్తారంటే నిత్యం ఎవరు లలిత విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో, అంటే మనకి ఏదైనా జబ్బు ఉందనే చేయక్కర్లేదు కదా, నిత్యం పారాయణ చేస్తున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి కొన్ని వేలు లక్షల జపంలాగా అయిపోతుంది. వాళ్ళకి అది సూపర్ రెమెడీ లాగా పనిచేస్తుంది. అయితే అందరికీ అది అసాధ్యం కాబట్టి రోజు నిత్యం అందరూ చేయలేరు, ఇదివరకు మొదలుపెట్టి కూడా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి జబ్బు చేసిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? సామూహికంగా కొంతమందిని పిలిచి, బ్రాహ్మణ్ని కానీ ఎవరైనా సరే సామూహికంగా నలుగురు కలిసి ఓ 50 మందినో 100 మందినో పిలిచి ఇంట్లో పారాయణ పెట్టుకోండి, లేదా ఒక గుళ్ళో పెట్టుకోండి, ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ అటాచ్ చోట పెట్టుకోండి, ఒక వనంలో పెట్టుకోండి, ఎక్కడైనా మీకు వీలైన చోట కొంతమంది కలిసి అందరూ సామూహికంగా ఒక 50 మంది ఉన్నారు, దాని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10 సార్లు 20 సార్లు పారాయణ చేశారనుకోండి, ఎన్ని వేల జపం అవుతుంది? అవును. అలా కంటిన్యూస్ గా మధ్య మధ్యలో పౌర్ణిమకో లేదా ఒక 10 రోజులో ఒక 3 రోజులో రోగ తీవ్రతను పెట్టి అలా చేశారనుకోండి, చేస్తే అన్ని వేలు అన్ని లక్షల పారాయణం కూడా అవుతుంది కదా. మామూలుగా ఏం చేస్తారంటే అసలు లలితా పారాయణానికి విష్ణు పారాయణకి కూడా త్రిరాత్రి వ్రతం అని, పంచరాత్రి వ్రతం అని, అహోరాత్రం అంటే ఏకాహం చేయటం అని, అంటే ఒక రోజంతా కూడా పారాయణం చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్ గా ఆగకుండా పారాయణం చేస్తూనే ఉంటారు. అలా అందరూ చేసినప్పుడు మాత్రం వీళ్లకు ఎవరి కోసం జబ్బు చేసిందో ఆ జబ్బు చేసినటువంటి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి ఏ జబ్బు ఉందో ఆ జబ్బు నుంచి నివారణ కలగాలి అనేటువంటి సంకల్పం కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎవరెవరు వీళ్ళకి పారాయణ చేశారు, మరి వాళ్ళు పారాయణ చేసిందంతా వీళ్ళ కోసమే కదా. అందుకని వాళ్ళందరికీ కూడా భోజనాలు, తాంబూలము, చేతనైతే వీలైతే వస్త్రాలు తీసుకుని వాళ్ళకి దక్షిణ తాంబూలాలు కూడా ఇస్తే ఆ ఫలితం వీళ్ళకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలి. ఓకే, మరి రాహుల్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. రాహుల్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే. ఫిబ్రవరి 22, 1991 మధ్యాహ్నం 2:32 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఎడ్యుకేషన్ గురించి అన్నారు, డీటెయిల్ గా చెప్పండి మేడం తో సమస్య ఏంటో. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి.
మా బాబు ఎంబీఏ చదువుతున్నాడు ఇప్పుడు. ఉమ్, 6 months అయింది ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ అయ్యి. ఉమ్, ఇప్పుడేమో మధ్యలో మానేస్తాను, నేను చదవను, ఉమ్. అప్పుడే క్రికెట్కి వెళ్తానని, అప్పుడే బ్యాడ్మింటన్కి వెళ్తానని, అట్లా రోజు ఒకటి ఏదో ఒకటి అట్లా పెట్టుకొని మానేస్తా అంటున్నాడు. మ్హూ. చేస్తాడా చేయడా? చేస్తాడమ్మా, కాకపోతే కొంత వేవరింగ్ మైండ్ కనపడుతోంది. ఉమ్, భయపడాల్సింది ఏమీ లేదు. ఇతనికి రాహు మహర్దశ నడుస్తోంది. దుర్గా జపం చేయించండి, దుర్గా మంత్ర జపం చేస్తూ ఉండండి. ఓం హ్రీం ధుం దుర్గే దుర్గే రక్షణి స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అబ్బాయిని కూడా జపించమనండి. ఆ తర్వాత అతనికి మనస్సు దాని మీద ఉంది, కానీ అతను ఆ క్రికెట్ లో కూడా పైకి వచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పండి. జ్యోతిష్యపరంగా అతనికి క్రికెట్ లో పైకి వచ్చేటువంటి అవకాశాలు లేవు. చదువు మీద శ్రద్ధ చేయమని చెప్పండి. అలా చేస్తే అతనికి తప్పకుండా వస్తుందని చెప్పండి. దుర్గా మంత్రం చదివితే రాహు వలన కొన్ని అపోహలు ఉంటాయి, భ్రమల్లో ఉంటారు. అలాంటివి తొలగడం కోసం అని చెప్పేసి దుర్గా మంత్ర జపం చేసుకోవడం వల్ల అబ్బాయి దాని నుంచి బయటపడతాడు. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన సజెషన్స్, అలాగే రెమెడీస్ కూడా చేసుకోమని చెప్పండి. అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మరి ఆరోగ్యం కోసం లలితా సహస్రనామాలు చేసే విధానం లాంటిది ఏదైనా ఉంటుందంటారా? లలితా సహస్రనామం చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. ఓహో. అంటే చాలా రకాల రోగాలు తగ్గడానికి ఆ సహస్రనామాన్ని చాలా రకాలుగా చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే, ఇప్పుడు సంతానం లేని వాళ్ళకైతే మనం అంతా కూడా ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి వెన్న పట్టుకొని లలితా సహస్రనామం చేయాలి, తర్వాత సంతాన గోపాల స్వామి మంత్రం చేయాలి, గర్భరక్షాంబికా మంత్రం చేయాలని చెప్తున్నాం. అదే కాకుండా అసలు దాని ఉత్తరపీఠిక చదివితే అందరికీ అర్థమవుతుంది, ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమిటంటే, ఎవరికైనా శిరోవేదన ఉందనుకోండి, తలనొప్పి బాగా తీవ్రంగా వస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు తల మీద చేపెట్టుకుని లలితా సహస్రనామం చదివితే తక్షణమే తగ్గిపోతుందిట. ఆ క్షణంలోనే చేయగానే తగ్గిపోతుందిట. అలా కాకుండా ఎవరికైనా గ్రహ బాధలు పీడలు అధికంగా ఉన్నాయి, దాని నుంచి తట్టుకోలేనటువంటి స్థితి ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఒక రాగి చెంబులో ఏదైనా నదీ జలం ఉంటే వేయచ్చు, లేకపోతే మనం గంగే యమునా గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని సప్త నదుల్ని ఆ కలిసినలోకి ఆవాహన చేసి దాని మీద చేయిపెట్టి లలితా సహస్రనామం ఆదిత్య హృదయం చదివి, ఏ వ్యక్తికైతే ఆ గ్రహ పీడలు ఉన్నాయో, ఏ వ్యక్తికైతే అనారోగ్యం ఉందో అతనికి స్నానం చేసిన తర్వాత ఆఖరి చెప్పుగా ఈ నీళ్లు పైనుంచి పోసేయాలి. పోసేస్తే వెంటనే ఆ రోగం నివారణ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ సంకల్పం కూడా రోగం నివారణ కోసం చేస్తున్నామని సంకల్పం చేసుకోవాలి. మనం ఏది స్టార్ట్ చేసినా ఖచ్చితంగా సంకల్పం అయితే మరి ఉండాలి. దీనికోసం అనేటువంటిది ఉండాలి కదా. చాలా మంది అంటూ ఉంటారు కదమ్మా, దేవుడికే తెలుసు అని, ఆయనకి అన్ని తెలిసే కదా జరుగుతుంది, శివుడాజ్ఞ లేదే చీమన్నా కుట్టదని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటప్పుడు సంకల్పం ఇవన్నీ కూడా ఎందుకు, అన్ని దేవుడికి తెలిసినాయే కదా, మళ్ళీ ఇవన్నీ చెప్పుకోవాలంటారా? ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒక్కటమ్మా, మనకి దేనికోసం చేస్తున్నాము అని చెప్పుకోకపోతే, భక్తి భావంతో మాత్రమే చేస్తున్నాం అంటే నిజంగానే భగవంతుడు మన్ని తప్పకుండా చూస్తాడు. కానీ చూసినప్పుడు ఏమిటంటే, అలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఆయన పెట్టే పరీక్షను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు ఉండాలి. అవును, నన్ను నమ్మావు కదా. దీన్ని చెప్తే మనకి టాపిక్ డైవర్ట్ అవుతుందేమో, కానీ మీరు అడిగారు కాబట్టి అందరికీ కూడా ఇలాంటి సందేహం ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాను. ఆ సందేహానికి సమాధానం ఒక కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. సంగమేశ్వర్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా హలో. హలో హలో, నమస్కారం అండి. చెప్పండి. సంగమేశ్వర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే. ఏప్రిల్ 26, 1984 మధ్యాహ్నం 2:31 గోపాల్పేటలో పుట్టారు. అవును. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అండి, చెప్పండి మేడం. మొన్ననే మేము షాప్ పెట్టినాం మేడం. అయితే షాప్ దాని గురించి, అంటే టీ పౌడర్ షాప్ ఇంతకుముందు మాది ఇక్కడనే లింగంపల్లిలో మేము 6 years కిరాణా షాపు డెవలప్ అయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి టీ పౌడర్ షాప్ పెట్టినాం మార్కెట్ లో లింగంపల్లిలో. అయితే దాని గురించి మేము తెలుసుకోవడానికి అని చెప్పేసి మార్కెట్ ఇప్పుడు సేలింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నది. ఇప్పుడు తక్కువే ఉంటుందండి, ఎందుకంటే మీకు మీకు బుధుడు ఉన్నటువంటి స్థానం మీద శని దృష్టి మీ జన్మజాతకంలో ఉంది. ఇప్పుడు గోచార రీత్యా కూడా ఉంది. అందువల్ల కొంత మీకు ఇప్పుడు మార్కెటింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ తర్వాత మీకు బాగుండేటువంటి అవకాశం ఉంది. అమ్మ, బ్రేక్ ముందు సంకల్పం అనే దాని గురించి మీరు చెప్తానన్నారు, దాని గురించి. అదే మీరు అన్నారు భగవంతుడికి తెలియదా అని. భగవంతుడికి అన్నీ తెలుసు. తప్పకుండా ఆయన మీద మనకి పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు మనకున్న కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. కాకపోతే భగవంతుడు చేసేటువంటి పరీక్షలు కొన్ని మాయలు ఉంటాయి. ఏంటంటే మార్జాల కిషోరం, మర్కట కిషోరం అంటూ ఉంటారు.
అంటే ఏమిటి, మర్కట కిషోరం. మొట్టమొదటికి మీకు నమ్మకం ఏర్పడింది అని నమ్మడానికి ఆయనకి భగవంతుడికి మీ మీద తెలియాలి మీ భక్తి ఏమిటో. అంటే మిమ్మల్ని పరీక్ష పెడతాట. ఏమిటంటే ఆయన మిమ్మల్ని చూడు, మీరు ఆడేవన్నీ చూస్తూ ఉంటాడు, మీ కష్టాలు మీరు ఎంతవరకు నమ్ముతారని పరీక్ష చేస్తూ ఉంటాడు. కోతి తన తల్లిని, పిల్ల మాత్రమే తల్లిని పట్టుకుంటుంది. ఆ కోతి ఇక్కడికి అక్కడికి గెంతుతూ ఉంటుంది, పిల్ల కింద పడిపోతుందా అనే ధ్యాస దానికి ఉండదు. పిల్ల కోతి మాత్రమే తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ విధంగా ఏంటంటే మొదటిలో ప్రారంభంలో ఉన్నటువంటి వాడు భగవంతుడిని గట్టిగా మనం పట్టుకోవాలి, కానీ వాడు మనం చూడడు. ఎప్పుడైతే మనకి భక్తి పరిపూర్ణంగా వస్తుందో అప్పుడు మార్జాల కిషోరం, పిల్లి 7 ఇళ్ళు మారుస్తుంది తన బిడ్డ కోసం. దానికి నమ్మకం ఉండదు, నా బిడ్డను ఏమైనా చేస్తారో అని చెప్పేసి అది ఈనిన తర్వాత ఆ పసికూరను తీసుకుని 7 చోట్ల మారుస్తుందిట. ఆ విధంగా భగవంతుడు విశ్వాసం ఏర్పడిన తర్వాత వదలకుండా రక్షణ కవచంలాగా మనని కాపాడుతూ ఉంటాడనమాట. అందుకని ఆపద సమయంలో భగవంతుణ్ణి కోరుకోవడంలో దోషం లేదు కదా. మనకి మనస్సు బలహీనమైనటువంటిది, అనేక రకాలుగా పరిపరి విధాలుగా తగ్గుతుందా, భగవంతుడు చేస్తాడా అనేటువంటి మాట అక్కడ దాకా కూడా మనసు వెడుతూ ఉంటుంది. అవును. అందుకని దీనికోసం చేస్తున్నాము, ఈ ఆపద తగ్గిపోవాలి. ఇప్పుడు పిల్లల కోసం అనుకోండి, మన కోసం అనుకోండి. ఇప్పుడు మన కోసం వస్తే మనం నాకు ఎలా అయినా పర్వాలేదు నువ్వే ఉన్నావు అనుకోవడంలో లేదు. పిల్లలకు కానీ భర్తకు కానీ బాగాలేదనుకోండి, ఆ తల్లికి ఆవేదన ఆగదు. భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పేసి ఉండరు, చూసుకుంటాడని తెలిసినా కూడా బాధేస్తుంది. అందుకని అమ్మా ఈ కష్టం తీర్చు, నా కొడుకు నువ్వు రక్షించు, అలా అడగటంలో కూడా తప్పేం లేదు. ఆపస్మరణం తదీయం కరోమి దుర్గే కరుణాన్నవే అంటూ మనకి శంకరాచార్యుల వారు అపరాధ స్తోత్రంలో చెప్పారు. ఆపద వచ్చినప్పుడు నేను తలుచుకోగానే నాకు నువ్వు ఆపద నుంచి తీర్చు, ఇంకేం నిన్ను కోరను అంటాడు. ఓకే అమ్మా, అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదమ్మా, అయితే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు లలితా సహస్రనామాలు విధానం గురించి మీరు చెప్పారు కదా. అయితే సప్త నదీ తీరాలను మనము ఆవాహనం చేసుకుని ఆ నీళ్లు స్నానం తర్వాత మనం వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అన్నారు. అయితే అనారోగ్య కారణంగా స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? ఓకే, చిన్న కరెక్షన్, మీరు సప్త నదీ తీరాలు అన్నారు కదా, సప్త నదుల్ని. ఆ తర్వాత స్నానం చేయలేనటువంటి వాళ్ళు, నిజమే, ఆపరేషన్ అయి ఉంటారు, బాగా హై టెంపరేచర్తో ఉన్న వాళ్ళు ఉంటారు. స్నానం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగికి ఏం చేయాలంటే ఆ నీళ్లలో ఒక వస్త్రం, పరిశుభ్రమైనటువంటి వస్త్రాన్ని తడిపేసి స్పాంజ్ బాత్ చేస్తుంటారు కదా, ఆ విధంగా చేయొచ్చు. అలా కూడా చేయలేనటువంటి స్థితి ఉంటే వాళ్ళ మీద చిలకరించవచ్చు, అలా చేసినా కూడా దోషం పోతుంది. అయితే అభిషేకాలు చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు, ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు, ఇంకా ఉంది లలితా సహస్రనామం గురించి ఇంకా పూర్తిగా చెప్పలేదు. అంతేకాకుండా మానసికమైనటువంటి జబ్బులు, బలహీనతలు, చంద్రుడు బాగా లేకపోవడం, చంద్రుడు నీచలో ఉండడం కానీ, లేదా చంద్ర బలం లేనటువంటి వాళ్ళు, అష్టమాన చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు, మానసికంగా చంద్రుడు రాహు, చంద్రుడు కేతు కలిసి ఉన్నటువంటి వాళ్ళు, అంటే చంద్ర దోషాలు జాతకంలో ఉన్నటువంటి వాళ్ళు మనసు బలహీనం అయిపోయి భయపడుతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు, అనేక రకాలుగా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా పౌర్ణిమ రోజు రాత్రి చంద్రుడి ఎదురుగా కూర్చుని, తలెత్తితే చంద్రుడు కనపడేలాగా కూర్చుని లలితా సహస్రనామం చేయాలి. చంద్రుడే లలితగా భావించి, అంటే అక్కడ కనిపిస్తుంది లలితా పరమేశ్వరి అనేటువంటి భావనతో లలితా సహస్రనామం చేయాలి. పరమాన్న నైవేద్యం పెట్టాలి. అలా చేసి ఆ ప్రసాదం తినటం వల్ల, అలా చేయటం వల్ల మానసిక రోగాలన్నీ పోతాయి, మనసు కుదుట పడుతుంది. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, మనకి ఇప్పుడు సమయం సరిపోదు. అవును. అయితే అమ్మ, మరి ఇలా మంత్రాలు అన్ని చదవలేని వాళ్ళు ఉంటారు, అలాగే అభిషేకాలు చేయించి కూడా స్తోమత కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? మంత్రాలు చదవలేనటువంటి వాళ్ళు, స్తోత్రాలు చదవలేనటువంటి వాళ్ళు శివుడికి ప్రదక్షిణలు చేసుకోవచ్చు, నమ్మిన దైవానికి ప్రదక్షిణ చేయవచ్చు. అలా చేయటం వల్ల కూడా వీళ్ళకి రోగ నివారణ జరుగుతుంది. అంటే ఒక శివుడికి ప్రదక్షిణ చేస్తే శివపురాణంలో ఉంది, అద్భుతంగా అన్నమాట. అంటే ఏ మంత్రాలు చేయలేనటువంటి వాళ్ళు, ఏ ధ్యానం చేయలేనటువంటి వాళ్ళు, ఏ శ్లోకాలు చదవలేనటువంటి వాళ్ళు నమశివాయ అని కానీ శివాయ నమః అనుకుని ఈశ్వరుని తలుచుకుంటూ శివుడికి ప్రదక్షిణలు, అంటే ఎవరికి రోగ నివారణ జరగాలో వాళ్ళ పేరు చెప్పి చేసినా కూడా, ఎందుకంటే మీరు అన్నట్టు అభిషేకాలు చేయాలంటే ఆర్థిక స్తోమత కావాలి ఈ రోజుల్లో, లేదా వాళ్ళకి మంత్రాలు తెలిసి వాళ్ళు స్వయంగా చేసుకోగలిగేటువంటి శక్తి ఉండాలి. ఇవి రెండూ లేవు, విద్య లేదు, ఆర్థిక స్తోమత లేదు, రోగం అందరికీ వస్తుంది. అవును. కానీ శివాలయంలో వెళ్ళటానికి వర్గభేదాలు ఏమీ లేవు. ఏ శివాలయంలోకైనా అన్ని వర్గాల వాళ్ళు వెళ్ళొచ్చు. పరిశుభ్రంగా స్నానం చేసి శివాలయంలో హాయిగా దీపారాధన చేసి మనకి ఉన్నటువంటి చెప్పుకుని ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేసినా కూడా వీళ్ళకి
రోగ నివారణ జరుగుతుంది. అమ్మ, మరి అందరూ ఈజీగా చదవగలిగే మంత్రం ఏదైనా ఉందంటారా? ఉందమ్మా. సర్వరోగ నివారణ మంత్రం అంటారు దీన్ని. క్రీం అచ్యుత అనంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటే కూడా అన్ని రోగాలు నివారణ చెందుతాయి. అంతేకాకుండా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, లేదా ప్రమాదకరమైనటువంటి జబ్బులు వచ్చాయనుకోండి, వాళ్ళంతా కూడా ఓం శ్రీ గరుడ ధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడ ధ్వజాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మిగతా విషయాలని మనం రేపు మాట్లాడుకుందాం అమ్మ. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కొత్త బియ్యం ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, అలాగే ఏ రోజుల్లో చెట్ల కాయలు కోయకూడదు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.